తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పూజారి గారు, మా వాడు బ్రహ్మాండంగా చదవాలని దేవుడికి అభిషేకం చేయించండి. లేదు, మా నాన్నగారు లేచి నిలబడి బాగా నడవాలని అర్చన చేయించండి. ఈ రోజుల్లో మీలాంటి తండ్రి కొడుకులు కోటికొక్కళ్ళు కూడా ఉండరు. శుభం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః. ఏంటి ఈరోజు పరిచయం అయినట్టుగా రోజు రోజుకి సిగ్గుపడిపోతున్నా? నా ముద్ద తీయగలేదా? చెప్పు. తీయగానే ఉంది. మరెందుకు పరిగెత్తావు? ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. వద్దు, అందరిలా భయపడుతూ మనం చాటుమాటుగా ప్రేమించుకోవద్దు. మనిద్దరం కలిసి ఉండగా నీ వాళ్ళు నా వాళ్లే కాదు, ఊరంతా చూడాలి. మన జంట ఎంతో ముచ్చటగా ఉందని ఆనందపడాలి, అక్షింతలు చల్లాలి. మన ప్రేమ విషయంలో నేను కోరుకుంటుంది అదే. మరి నువ్వు? నేను అదే కోరుకుంటున్నాను. అయితే నూరేళ్లు మన జీవితంలో మర్చిపోలేనటువంటిది, నీకు ఎప్పుడు గుర్తుండేలా మరో తీర్పును తొలగిస్తాను. ఏయ్, ప్రయాణం అప్పుడు నాకు ఇదేం పనిష్మెంట్ అమ్మా? భోజనం అయితే నువ్వు తినిపించావు, బస్సులో టికెట్ అలా తీసుకోవాలి, నాకు మూడో చేయలేదే. నీ పక్కవాడిని తీసిమ్మని చెప్పన్నయ్యా. నువ్వు ఒక్క ముద్ద తినరా. చాలు, బస్సు టైం అయిపోయింది, నేను వెళ్ళేస్తాను. బాబు రే బాబు, నా చేత్తో కూడా ముద్ద తినరా నాన్న. సరే, ఎరా, అమ్మ ముద్ద బాగుందా నాన్న ముద్ద బాగుందా? ఇద్దరిది బాగుంది, ఇద్దరిది బాగుంది. నేను వస్తాను. లక్ష్మి, లక్ష్మి, నా చదువు పూర్తి నేను తిరిగి వచ్చేంత వరకు నాన్న నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. బాబు, నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. నువ్వు మాత్రం చదువుల్లో ఫస్ట్ రావాలి, నాకు మంచి పేరు తీసుకురావాలంటే. అలాగే నాన్న, వస్తాను. అమ్మా వస్తానే, బాయ్. ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్, గుడ్ మార్నింగ్ జగన్. కమాన్ కూర్చో. ఇదిగోండి ఈ నెల రెంట్. ఎవరి మంత్ కరెక్ట్ గా 5th ఇవ్వాలని రూల్ ఏం లేదుగా జగన్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. అలాగే ఆంటీ. ఏ అంకుల్, మీ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునే డబ్బులు కూడా ఎప్పుడో ఇవ్వచ్చంటారా? మా గణేష్ చెప్పాడు కాబట్టి తీసుకుంటున్నా. నువ్వు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మా ఇంట్లో కుర్రోళ్ళ కలిసిపోయావు కాబట్టి శ్రద్ధగా చదువుకుని మా ఇంట్లో నుంచి మంచి పేరుతో బయటకు వెళ్తే అంతే చాలయ్యా. అలాగే, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు. రే రాము, వస్తున్నానయ్యా. రే, ఇదిగో రాని కాలేజ్ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య. నానా వస్తా అన్నయ్య. బాయ్. బాయ్ రాము. ఏమండి, మీరైనా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి. వాడికి లేని తొందర మనకెందుకే? సరే, నువ్వు వెళ్ళి చెప్పు. ఏరా, మాకోసమైనా పెళ్లి చేసుకోరా. 2-3 సంబంధాలు చూసాం, నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా. సరేనమ్మా, ఇక నేను ఇబ్బంది పెట్టను, చేసుకుంటాను.
ముందు తమ్ముడు పరీక్షలు కానీ. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఒరేయ్, పెళ్లి కాబోయేవాడివి, బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా. ఎలా తగ్గించుకుంటానా? మీ బుద్ధులే కదా నాకు వచ్చాయి, అంత సడన్ గా తగ్గవు. మీలాగా వయసుతో పాటు తగ్గుతాయి. వస్తానమ్మా. అలాగే. ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే దిష్టి, మాకు కాదు. మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుందే. నా మెళ్ళలో పసితాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి చేయించుకొని బయటపడటం మంచిది. నేను కాలేజీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, రోడ్డు వారుగా వెళ్ళు. ఇదో ముగ్గు. లక్ష్మి, ఏం పిన్ని గారు పిలిచారు? దిష్టి తీయడం బాగానే ఉంది. రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్ళేది. అవును, ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా, విడివిడిగా వెళ్తారేంటి? ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్ళారనుకోండి, కర్మజాలక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే విడివిడిగా వెళ్ళారనుకోండి, ఒక్కరికే దెబ్బ తగులుతుంది. అందుకే రోజు ఇద్దరిని విడదీసేస్తాను. హాయ్ ఎవ్రీబడి. నీ ప్రేమ గాలి సోకి, నీ చూపు నన్ను తాకి, పడ్డాను నీకు బాకి. నేను 2 అడుగులైపోయాను, నువ్వు 6 అడుగులైపోయావు. మన కాంబినేషన్ మిస్ అయిపోయిందిరా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము, బాధపడికే. కాజోల్, నేను నిన్ను పలకరించానా? నీకు నువ్వు అంత సీన్ పెంచుకోవద్దమ్మా, నీకు తగ్గోని వెతుక్కో. ఇప్పుడు నువ్వు కాజోలు కావచ్చు, కానీ నేను మాత్రం అజయ్ దేవగన్ కాదు. సో నువ్వు నన్ను వదిలే. ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఆ భూమికి జానడిత్తు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? ఏ నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంత సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే, నా సంగతి వదిలే. అడిగో బాయ్ ఎత్తనా ట్రైడే. హాయ్, నమస్తే. ఎరా, మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తుంది. ఓ, రేచండి, ఆ బస్సులో వెళ్ళవే. నేను ఈ బస్సు ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులో వస్తావు? డబుల్ డెక్కర్ బస్సు వెళ్తా. రే, డబుల్ డక్కర్ ఈ రూట్ లో వేయలేదురా. వెయ్యలేదా? వేయలేదురా. నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. నువ్వు వేసినప్పుడు వెళ్తాలే. ఏంటి నన్నే చూస్తున్నా? నువ్వెంత నాకు నచ్చావు కాబట్టి. హోటల్కి వెళ్దాం, రూమ్కి వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రా. గణేష్, నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు, కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషనే. కాదు, ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది? అటు చూడు, ఇటు చూడు, వాళ్ళని చూడు, అటు చూడు. హాయ్. చెప్పు, తెగుద్ది. చూసావా, ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా? ఇందులో చెప్పడానికి ఏముంది సత్య, వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంక చాలరా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి శోభనం బాగా జరిగిందా సార్? పెళ్ళైతే ఘనంగా జరిగింది. ఓహో, కానీ శోభనమే జరగలేదు. అదేంటి సార్? శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది. కొంచెం జరుగుతారా? బాబు, ఏక్ చాయ్.
ఇష్టం చాలా ఉన్నాయి. మన రాముగాడు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకేంట్రా, మనం చేయమంది ఎవర్రా మీరంతా? ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? మీరంతా కాలేజ్ స్టూడెంట్స్ రా. చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకటి పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కాలుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించారో చంపేస్తాను. వెళ్ళండి. ఓరా ఓరా. హలో, బాబాయ్ నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. కరా మీకు ఎక్స్పెరిమెంట్ చేశారా? చేశానన్నయ్య. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్య. ఇక్కడే. ఎక్కడ? అడుగో అడు చూడు. ఓహో, అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. ఏంటన్నయ్య కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు గానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్. డన్. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా. అయినా అడిగి చూస్తాను. ఖచ్చితంగా చెప్పలేను. అలాగే. నమస్తే సుబ్బారావు గారు. మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు, పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీ 2వ అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు ఎందుకండి? నేను కంగారు పడాలి గాని మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా 3వ అమ్మాయి నాతో చెప్పింది. వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు, మీ 2వ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివ ఏంట్రా లేచిపోయిందంటాడు? లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? 4 రోజులైతే ఇంటికి తిరిగి రారు. అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా. మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్ర లేవలేదేమో. ఎక్కడ దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏండొచ్చులే. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత మీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, మన అమ్మగారు వస్తున్నారా? మన అమ్మగారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి 2 నిమిషాలు చెప్తాను.
మాస్కో సిటీలో నువ్వు మూసుకో. ఎవడు వాడు? ఎవరిని వాడన్నది? Who is that? ఎవరదంటే మాట్లాడరే చెప్పండి. ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న వెదవెవడు? ఆ వెదవెవడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమాన్ టెల్ మీ. హాయ్. ఒరే, అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. రేయ్ చెల్లవుతీరా బాబు 10 మంది పిల్లలు కలవండి, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మా మనలో వదిలేయండి బాబు. మా కడుపు కొట్టకండి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటారు బాబు. ఎరా నీ సంగతి ఏంట్రా? ఇంకా మీకేమేనండి తీయరా చెల్లవుతాయి బాబు బాబు తీయరా చెల్లరా. ఏయ్, మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది. ఎవ్వడ్రా నీ అన్న? తమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని రా. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడ్రా నా మీద చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునరా. చెప్పు సత్యం, నేను ఎవరు? ఏయ్, మా అన్న చిదంబరం ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. రేయ్, రెచ్చిపోతే తల ముక్కలు అయిపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకోగాని మాత్రం కాదు. సిగ్గు లేదు అడుగుతున్న వాడి దగ్గర అడుక్కోవడానికి? నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని దేశాన్ని దోచుకుంటే వాడి మీద దౌర్జన్యం చెయ్యి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుక్కు తినేలా చేస్తాను. వెళ్ళు. రా సత్యం. ఏంట్రా సూపు పోరా, నా డబ్బు ఇచ్చి పోరా ముష్టేదవా. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా. 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగిలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరినిమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వామ్మో, పోసిన తెలివితేటలు కల్లారా. వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు. ప్రోగ్రామ్ మర్చిపోవడం ఏంట్రా? రై, థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా? వస్తున్నావా లేదా? స్టూపిడ్ ఫెలో. అమ్మ తల్లి వచ్చిందిరా భద్రకాళి. ఫోన్ నాకు చెప్పిన ఎవరి చేసా? శైలజ ప్రశాంతులకి. అంటే నీకు నేను ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా? నువ్వు ఎలాగో వస్తావుగా, అందుకే రాలేకపోయాను అంత మాత్రాన నన్ను వదిలి వెళ్ళిపోతావా? అబ్బా వచ్చేసావుగా సత్య, ఇంకా ఆర్గ్యూ ఎందుకు? ఏంటి గణేష్, నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. పొరపాటైంది, క్షమించు. నువ్వు చేసిన పనికి నా మూడంతా అప్సెట్ అయింది. నేను రాను, మీరే వెళ్ళి గెంతులేయండి. సత్య సత్య ఆల్ ది బెస్ట్ రా. ఎక్కడికి వెళ్ళరా బాబు, నోరు మీరా. అనవసరంగా లేట్ అయింది, అంతా నీ వల్లే. సారీ. ఏం సత్య, నేను రావట్లేదు. హే వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది. వాట్ యార్, డోంట్ వరీ, కమ్ లెట్స్ గో. Come on. Move. Hey. Move. ఈ సత్యరా? Hey, come on. Hi. ప్రాణాన్ని పోసి కొట్టావుగా, ఎందుకు వచ్చావు? నేను నీ పక్కన లేకుండా నువ్వు సినిమా చూడలేవని గుర్తొచ్చి నేను వచ్చేసా.
రాలేదు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓహో, టికెట్స్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయా? లేదండి, 2 టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది కాదండి, సినిమా చూద్దామని వచ్చాను. బుకింగ్ లోనూ దొరకలేదు, ట్రాక్ లోనూ దొరకలేదు. మీరు సినిమా చూడాలని చాలా టెన్షన్ పడుతున్నారు, అవును కదూ? థియేటర్ వరకు వచ్చాక మరి అంతే కదండి. వన్ కండిషన్, నా ఫ్రెండ్ థియేటర్ లోకి వచ్చేంత వరకు మీరు సినిమా చూడాలి. అతను వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలి. అదెలా అండి? మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే? ఆ ప్రాబ్లమే లేదు. ఉదయమే ఎబిట్ సెంటర్ లో షాపింగ్ చేస్తుంటే పరిచయం అయ్యాడు. అమ్మో, నాకంటే ముదురులో ఉందరో. హలో జెంటిల్మెన్, నాతో సినిమాకి వస్తావా? సినిమాకా? రండి రండి రండి. ఇతను నా బ్రదర్. నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, రాలేదు. నా ఫ్రెండ్ రాగానే అతను లోపలికి పంపండి. మా బ్రదర్ బయటకు వస్తాడు. బాబు, బాబు, బాబు నీ పేరేంటి? ఆనాడు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడన్నమాట. ఆగో, ఏంటి డబ్బులు ఎందుకు వేశావు? అడుక్కు తింటున్నాడు కాబట్టి. ఇతను ఎవరు? అడుక్కునేవాడు కాదు, సరిగ్గా చూసి చెప్పు. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు. ఉన్నాడు కాదు, గాంధీ గారే. విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి బావులు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదో? వీరిని మనం గౌరవించాలి. నీ దేశంలో నీ తోటివాడు అడుక్కు తింటూ ఉంటే అడుక్కు తినరా అని దీవించుకురా, చదువుకున్న సంస్కారహీనుడా. నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజకం ఇచ్చాయి. నీకేమన్నా మెంటలా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా. నీకు రా మెంటల్, నిన్ను కన్నని బాబుకి రా మెంటల్. ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరజీవులైన నాయకుల మొహం మీద నీ ముష్టి బావులు విసిరేవో చేతులు నరికేస్తాను. రండి గాంధీ గారు, ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. పదండి మా ఇంటికి వెళ్దాం. రండి. బాబు 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 మీకు పుణ్యం ఉంటుంది బాబు. జబ్బు పట్టిన నా భర్తను, నన్ను, నా పిల్లలను పోషించేది వీడే బాబు. వీడే లేకపోతే మాకు ఆధారమే లేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. వీడిని మాకు దూరం చేయకండి బాబు. మీ వాడిని మీ నుండి వేరు చేయండి. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. మీరు బ్రతికే మార్గం నేను చూపిస్తాను. పదండి పోదాం. అలాగే బాబు. పదండి.